ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ కొండాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు రాష్ట్రాలు విడిపోయి ఉంటే ఇంకెక్కువైతుండే అభివృద్ధి. కేసీఆర్ చేసింది ఏం లేదు. అప్పుడు హైదరాబాద్లో వచ్చిన సంపాదన మొత్తము అప్పుడు ఏపీకి వెళ్ళి ఏపీ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఏంది, ఓవర్ హైదరాబాద్లో వచ్చిన సంపాదన మొత్తం తెలంగాణకు వచ్చింది. తెలంగాణ డెవలప్మెంట్ కనబడుతుంది. కేసీఆర్ చేసింది ఏం లేదు. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? రాజశేఖర్. ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ చేస్తాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉన్నది సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు 6 పథకాలను తీసుకొచ్చినాడు. 6 పథకాలలో ఇప్పుడు నిన్న నుంచి ఊళ్ళల్లో ఏమది ఇందిరమ్మ కమిటీ అని వేసి రైతు భరోసా, ఆత్మీయ భరోసా అండ్ రేషన్ కార్డులు ఇంతకుముందు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మనకి ఇప్పటివరకు రేషన్ కార్డు అనేది లేకుండే. ఇప్పుడు ఇన్న కావగానే ప్రతి ఒక్కరికి నేను ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది దంపతులకు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారికి ఇలా రేషన్ కార్డు ఇస్తున్నాడు. నాకు ఇంతకుముందు లేకుండే. నిన్ననే నేను అప్లికేషన్ చేసుకొని వచ్చిన. రేషన్ కార్డు వస్తుందనే భరోసా ఉన్నది. మళ్ళీ అందులో ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాడు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, పింఛన్లు పేమెంట్ ఇంకా పెంచలేదు కానీ పెంచుతామంటున్నాడు. దీని మీదకి వెళ్ళి అయితే ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి పాలన అయితే బాగానే అనిపిస్తుంది సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన ఇలా బాగుండే కదా సార్. కాకపోతే రైతు బంధు కానీ ఏది కానీ కొద్దిగా ఉన్న వాళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఈయననేమో ఇప్పుడు లేని వాళ్ళకు అంటే ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాకుండా తక్కువ చేశాను కానీ ఇస్తాడనే భరోసా అయితే మాకు ఉన్నది సార్. దీని మీకెళ్ళి ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి పాలన అయితే బాగున్నది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? సురేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ బిజినెస్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేటింగ్ ఇవ్వమంటారా, ఒపీనియన్ చెప్పమంటారా? ఒపీనియన్ అయితే ఏం బాగాలేదండి. ఆయన అసలు గవర్నెన్సే బాగాలేదు. కేసీఆర్దే బాగుంటుండే. రేవంత్ రెడ్డి ఏం బాగాలేదు, గవర్నెన్స్ బాగాలేదు. రేటింగ్ పరంగా చూస్తే 0 రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 10 0 రేటింగ్ ఇస్తాను నేనే కాదు, ఇక మా పిల్లలు కూడా ఉన్నారు. మేము ఇక్కడ సిటీలో 20 years నుండి ఉంటున్నాం, హైదరాబాద్ సిటీలో. వీఆర్ ఫ్రమ్ బేసికల్లీ వరంగల్, తెలంగాణ. కానీ ఇక్కడ మాకు వచ్చినప్పుడు ఎట్లాంటి గవర్నమెంట్కి సంబంధించిన ఏం లేదు. కేసీఆర్ వచ్చిన మాకు డెవలప్ చేసిన కనీసం మేము ఏంటి బిజినెస్ చేసుకోవడానికి మొన్నటిదాకా బాగుండే. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఆ బిజినెస్ కూడా డల్ అయిపోయింది. మాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా డల్ అయిపోయింది. అందరు ఎక్కడ ఏ పరంగా చేసిన పాలన అయితే బాగాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి. వెరీ వెరీ వెల్ 10కి 10 ఇస్తాను నేను. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉంటారు కదా, కేటీఆర్ సర్వీస్ వల్లనే ఇవాళ హైదరాబాద్ ఐటీ సిటీలో మేము జాబ్ చేసుకున్నాం. బిజినెస్ జాబ్ అందరం చేసుకుంటూ ఉంటున్నామంటే ఇవాళ ఇక్కడ కొండాపూర్లో ఒక చిన్న విలేజ్ దాంట్లో ఉంటున్నామంటే కేసీఆర్ వల్లనే ఉంటున్నామండి. దట్ ఈస్ ఆల్. రేవంత్ రెడ్డి పాలన అయితే అసలు బాగాలేండి. అసలు ఆయన ఎందుకు సీఎం అయ్యిండో, ఏం చేయడానికి సీఎం అయ్యిండో కూడా ఆయనకే క్లారిటీ లేదు. బట్ ఓకే, అలా అదృష్టవశాత్తు సీఎం అయ్యిండు, నడుస్తుంది. ఇంకా 5 సంవత్సరాలు మీరు ఇంకో సంవత్సరం గడిచిపోయింది. ఇంకొక 4 సంవత్సరాలు కళ్ళు మూసుకొని బతికేయాలి అంతే హైదరాబాద్లో. ఆ తర్వాత చూద్దాం. आपका नाम क्या है सर? मेरा नाम नूर है। आपका काम क्या है सर? ये इलेक्ट्रिकल वर्क रिपेयरिंग। रेवंत रेड्डी साहब का काम कैसे है सर? बहुत अच्छा है, बहुत ज़्यादा अच्छा है, क्योंकि दूसरे सरकार तो कुछ नहीं करा। मेरे हिसाब से कांग्रेस की सरकार आने के बाद थोड़ा अच्छा हुआ पब्लिक के लिए। और ये रियल है, ये कोई ये नहीं है। और रियलिटी बहुत अच्छा आदमी है। तेलंगाना में डेवलपमेंट कैसे है सर? डेवलपमेंट तो पहले से ही है, अब इन्हों आने के बाद और थोड़ा ज़्यादा होता और क्या। अच्छा है, नाइस। उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर सर का पालन कैसे है सर? काम केसीआर का कुछ अच्छा नहीं था, जो था नायडू का था। रेवंत रेड्डी ओके, केसीआर का वो नहीं बोलता, लेकिन रेवंत रेड्डी ओके। మీ పేరు సార్? పేరు మధు అండి. ఏం చేస్తుంటారు సార్? నాకు బిజినెస్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తం అప్పులపాలు చేసిపోయింది. అది కొద్దిగా సెట్ కానికే టైం పడుతుంది. 1 year అయింది. చేస్తున్నారు, ఒకటి చేస్తున్నారు. ఒకేసారి కూడా అన్ని కావాలంటే కూడా కాదు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఎమ్మెల్యే 10 ఏళ్ల క్రితం వాళ్ళు ప్రతి ఒక్క ఎమ్మెల్యేది ఆస్తులు ఎంత ఉండే, ఈ 10 ఏళ్ళలో వాళ్ళు ఎంత సంపాదించిన అనేది అది ఎంక్వైరీ చేస్తే అందరికీ తెలుస్తుంది వాళ్ళ పాలన ఎట్లా ఉంది అనేది. వాళ్ళ పాలన మనం చెప్పే అవసరం లేదు. వాళ్ళ పాలన ఎట్లా ఉంది అనేది వాళ్ళ ప్రతి ఒక్క ఎమ్మెల్యేది 10 ఏళ్ళ కన్నా ముందు వాళ్ళ ఆస్తులన్నీ ఉన్నాయి. ప్రజెంట్ 10 ఏళ్ళ తర్వాత ఎంత అయింది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి ఎలా ఉందంటారు సార్? ఇది చేసుకుంటే పోతున్నాడు కదా ఒకటి. ఈ అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉందా? జనాలు అందరికి అందుతున్నాయి అంటారా, లేక కొంతమందికి ఆగుతున్నాయి? టైం పడుతుంది అవి. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉచిత పథకాలు అనే దానికి ఇది చేయకూడదు. ఏ ప్రభుత్వాలు కూడా దానికి ఒకటి కంపెనీలు అవి ఇవి చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు పనులు చేసుకుంటారు, వాళ్ళు బతుకుతారు. కానీ ఉచితాలు అందరితో తీసేయాలి, అన్ని ఏ ప్రభుత్వం అయినా సరే తీసేయాలి. నమస్తే సార్. सर नमस्ते। आपका नाम क्या है सर? मेरा असद है सर नाम। आपका काम क्या है सर? सर ये शॉप है मेरा। रेवंत रेड्डी साहब का काम कैसे है सर? रेवंत रेड्डी सर का काम अभी और थोड़ा
करना है अभी थोड़ा सा और कर रहे हैं अभी और थोड़ा करना हो जैसा अब थोड़ा अब लेट नाइट का जो रिसेंटली स्टार्ट करे थे अभी वो बर्खास्त किए जैसा ओल्ड सिटी का है वो अभी थोड़ा अभी हमारे यहाँ ओल्ड सिटी में ये थोड़ा मेट्रो रेल का जो प्रोजेक्ट आ रहा वो उसमें हमको थोड़ा बेनिफिट लगेगा कौन सी भी कम्युनिटी हो अच्छा रहेगा बस यही बोले उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर साहब का भी थोड़ा है ठीक ही बट अभी देखना पब्लिक के ओपिनियन पे आए ना वो तो असल वही है और कुछ भी नहीं तेलंगाना राष्ट्र में डेवलपमेंट कैसे है सर? सर तेलंगाना राष्ट्र में डेवलपमेंट बोले तो मैं आप ये एरिया क्या बोलिए मैं बोल सकता हूँ यहाँ बड़ा अच्छा है इधर अच्छा है सर अब दूसरे एरिया का हम घूमे नहीं बोल नहीं सकते बस इतना है రాజు ఏం చేస్తుంటారు సార్? మేము ఫ్రూట్ బిజినెస్ చేస్తాం సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఓకే గుడ్ మంచిగానే చేస్తుండు ప్రజలకైతే మంచిగానే చేస్తుండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గిన కేసీఆర్ ఇచ్చినట్టు తనగిన కంటిన్యూ చేస్తుండు దానికి ఓకే 6 గ్యారంటీస్ అని చెప్పేసి అన్నారు కదా అది గిన ఓకే మంచిగా బాగానే చేస్తుండు రేషన్ కార్డు కరెంట్ బిల్లు గ్యాస్ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి మీద అంటే ఓకే అతనికి గుడ్ ఒపీనియన్ ఉంది తన మీద ప్రజలకు చాలా మంచిగా చేసిండు ఇంటింటికి వాటర్ కనెక్షన్స్ ఇచ్చిండు కరెంట్ బిల్ మొత్తం బాగానే వచ్చింది బాగానే ఉన్నాయి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి అయితే? నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు రహీం, ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే కేసీఆర్ది బెటర్ ఉండే. ఎందుకంటే మనకి పవర్ కానీ వాటర్ కానీ అంతకుముందు తోటి కంపేర్ చేసుకుంటే కేసీఆర్ వచ్చిన తర్వాత బాగుండే. అప్పటికి ఇప్పటికి కొంచెం పవర్ది కొంచెం డిప్రిషియేట్ అయింది. ఇంకా అదర్వైజ్ ఇంకా మిగతావి ఏం చేంజెస్ ఉండవు కదా, ఎవరున్నా కూడా మనకేం డిఫరెన్సెస్ రావు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అదే ఏదైనా కూడా మనకేం డిఫరెన్స్ రాదు కదా, ఇంతకుముందు ఎట్లుండో అవి నడుస్తూనే ఉంటాయి. మనకి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఇవి ఇంతకుముందు కంటే పాత గవర్నమెంట్ కంటే కేసీఆర్ దగ్గర డిఫరెన్స్ చాలా ఉండింది. కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డికి అది కంటిన్యూ అవుతుంది అంతే, దానివల్ల పెద్ద ప్రాబ్లం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నమస్తే, నా పేరు బాలచన్నయ్య, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఆర్ఐ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కదా, ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. కానీ ఇదివరకు ఉన్నంత పారిశుధ్యంలో లేదు. మాకు తెలిసి మా ఏరియాలో ఇదివరకు ఉన్నంత పారిశుధ్యము కనిపించట్లా. రోడ్లు కానీ లేకుంటే ఇంకోటి కానీ ఏదైనా సరే అది కొంచెం తక్కువ ఉంది. మిగతా విషయాల్లో మటుకు పర్వాలేదు. ఆ యొక్క బడ్జెట్లో ఆయన అనుకున్న దాంట్లో చేస్తున్నాడు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చినాడో తర్వాత ఇంకొకటి తీసుకొచ్చినాడో కానీ ఆయన సిటీలో అండర్ పాస్లు కానీ ఓవర్ బ్రిడ్జిలు కానీ లేకుంటే రోడ్స్ వెడల్పు చేయటం కానీ ఈ తర్వాత ప్రాజెక్టులు కొంచెం తెలంగాణకు తీసుకురావటం కానీ ఆయన కొద్దిగా చేశాడు. అందులో చేసిండు కాబట్టి తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఆయనకు సీట్లు ఎక్కువ వచ్చినాయి. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? రాష్ట్రంలో ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అవుతుంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది కొత్త గవర్నమెంట్. కొన్ని అప్పులు చేసిపోయినారు కేసీఆర్ కూడా, అవి తీర్చుకోవాలి. అటు బ్యాలెన్స్గా అవి తీర్చుకుంటూ ఉండాలా, మరలా ఇది సమతుల్యం చేసుకుంటూ రైతులను చూసుకోవాలి, అందరిని చూసుకోవాలి. ఆ సమతుల్యంగా చేసుకుంటూ వస్తుండే కాబట్టి ఇప్పుడే దాని గురించి మేము కొంచెము ఆలోచించాలి. దాని గురించి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పుంజుకుంటుంది.